వస్తుంది. సౌండ్ ఆపండి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోసారి ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్న సమయంలో నోటీసు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఈ నెల 22లోగా స్పందించాలని నోటీసులుగా సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పీడ్గా దూకుడుగా ముందుకు పోతుంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇమీడియట్ గా తెలియజేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి నోటీసులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే స్పష్టంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రూల్స్ అతిక్రమించి అనర్హత, అంటే వాళ్ళు పార్టీ మారడం అనేది అనర్హత కింద వస్తుంది కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి స్పీకర్ ఆల్రెడీ ఎమ్మెల్యేలకు నోటీస్ ఇష్యూ చేశారు. మరి ఎమ్మెల్యేల నుంచి ఇప్పటిదాకా ఇంకా స్పీకర్ కి ఎలాంటి స్పందన రాలేదు. ఆ స్పందన వచ్చిన తర్వాత స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్పీకర్ కి నిర్దిష్ట టైంలో మీరు చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఆ టైం లోపల స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా తన విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తారా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుందంటారు? డైరెక్ట్ గా సుప్రీంకోర్టు చెప్పడం, స్పీకర్ కున్న అసెంబ్లీ అనేసరికల్లా స్పీకర్ ఈజ్ సుప్రీం. సో ఆయన నిర్ణయాల్ని ఎవరు కూడా వాటిని ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ కూడా కొంత అంటే శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఇంటర్వెన్షన్ ని ఇటు పరిస్థితుల్లో శాసన వ్యవస్థ ఒప్పుకోదు కాబట్టి ఇక్కడ కొంత వాగ్వివాదము, ఎవరంటే ఎక్కువ, ఎవరి పవర్స్ వాళ్ళకే ఉంటాయి. సో స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలు పాటిస్తారా లేదా తన విచక్షణాధికారం ఉపయోగిస్తారు? తన విచక్షణాధికారం ఉపయోగిస్తే తను ఎప్పటికైనా చర్యలు తీసుకోవచ్చు. దాని మీద దానికి ఇంత లిమిట్ అనేది లేదు. కాబట్టి స్పీకర్ ఇంకా టైం తీసుకోవచ్చు, లేదంటే ఒక రీజన్ చెప్పొచ్చు. ఎమ్మెల్యేస్ మాకు ఇంకా సమాధానం మిగలేదు కదా, ఎమ్మెల్యేల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పొచ్చు. సరే, ఫైనల్ గా వాట్ ఎవర్ జరిగిందా వీళ్ళ ఫిరాయింపులు అనే అంశానికి సంబంధించి విషయానికి వస్తే మాత్రం అప్పుడు ఫిరాయింపులు వీళ్ళు చేశారా లేకపోతే వీళ్ళపై చర్యలు తీసుకోవాలా లేదా అనేది స్పీకర్దే ఫైనల్. స్పీకర్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళపై వేటు పడే అవకాశం. స్పీకర్ గాని దాన్ని ఇంకా నాకు టైం కావాలి, దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి, దీని గురించి ఇంకా వాళ్ళ సంప్రదింపులు జరపాలి ఎమ్మెల్యేలకు అనుకుని స్పీకర్ గాని టైం తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు.